ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఏం అడగట్లేదు నేను. ఒకటే ఒకటి అడుగుతున్నా. 2029లో ప్రజలు ఎవరికి ఓటేయబోతున్నారు? ఎవరిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే ఇది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కామెంట్స్ చూస్తారు. చంద్రబాబు స్వయంగా ఈ కామెంట్స్ చూస్తారు. వాళ్ళకి అర్థం కావాలి. 2029లో ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు ఎవరి విషయంలో రెడీగా ఉన్నారనేది ఇద్దరికీ అర్థం అవ్వాలి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చంద్రబాబు సీఎం, జగన్ సీఎం ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ ఈ సర్వే రిజల్ట్స్ ఏంటో వాళ్ళిద్దరూ చూస్తారు. సో కంపల్సరీ కామెంట్ చేయండి. అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజల గుండెల్లో నిలిచిపోతే వాళ్ళే మన కోసం రోడ్ల మీదకి వస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు అని వైసీపీ అనుకూల మీడియా చెప్పుకుంటుంది. జగన్ పర్యటన శ్రీకాకుళం జిల్లా పర్యటన గురించి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జైలు వరకు రోడ్డు మార్క్ ప్రయాణం ఏదైతే ఉందో ఒక రాజకీయ సునామీలా మారిందంటోంది వైసీపీ మీడియా. మాజీ మంత్రి సీదెల అప్పర్రాజును పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన తలపించిన సంగతి మనకు తెలిసిందే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి శ్రీకాకుళం వైపు సాగినటువంటి ఆయన వాహన శ్రేణి పొడవున వేలాది మంది అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి చేరుకుని ఘన స్వాగతం పలికారు అనే మాట వినిపిస్తోంది. దారి పొడవున పూల వర్షాన్ని కొలిపిస్తూ తమ ప్రీతమ నాయకుడిని చూడడానికి జనం పోటెత్తారంటున్నారు. కాన్వాయ్ వెళ్లేటువంటి మార్గంలో జనం విపరీతంగా పెరిగిపోవడంతో జగన్ యొక్క వాహనం కూడా చాలా నెమ్మదిగా కదిలిందంటున్నారు. అనేక చోట్ల వాహనాన్ని నిలిపివేసి కార్లు దిగి అందరికీ అభివాదం చేశారు. అక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క కష్టాలని ఆప్యాయంగా అడిగి తెలుసుకుంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగిన పరిస్థితి ఉంది. ఈ పర్యటనని ఎలాగైనా అడ్డుకోవాలని, జనం రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినట్టుగా అనిపిస్తుందని ఆరోపణలు వినిపించాయి వైసీపీ వైపు నుంచి. పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని చెప్తూ పర్యటన మీద రకరకాల ఆంక్షలు విధించారనేది ఆరోపణగా ఉంది. అటువైపు ప్రజలెవరూ రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందంటున్నారు. కేవలం 8 వాహనాలతో కూడినటువంటి కాన్వాయ్కి మాత్రమే ములాఖత్ కోసం అనుమతి ఇచ్చారనే మాట వినిపించింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు పెడతామని, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా బెదిరించిన ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ప్రజలు ఏమాత్రం భయపడకుండా రోడ్డు మీదకి వచ్చారు కదా అంటుంది వైసీపీ. కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, మా నాయకుడిని చూడడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము అని ప్రజలు తెగేసి చెప్పారు అని వైసీపీ అంటుంది. టీడీపీ ఏమో వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు సమీకరించారు అంటుంది. సో పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా తగ్గకుండా జగన్ పేరు మారిపోంగిపోయింది ఉత్తరాంధ్ర పర్యటనలో అనేది వైసీపీ చెప్పుకునే మాట. కాన్వాయ్ కదులుతున్న సమయంలో పోలీసులు తన లాఠీలకు కూడా వాళ్ళు పని చెప్పారంటున్నారు. శ్రీకాకుళం జైలుకు వెళ్తున్నటువంటి కాన్వాయ్ చుట్టూ గుమ్ముగూడినటువంటి అభిమానుల్ని, పార్టీ శ్రేణుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారంటున్నారు. తమ నాయకుడిని ఒకసారి చూస్తే చాలు, ఆయన చేయి తాకితే చాలు అని పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి కార్యకర్తల్ని ఎక్కడికక్కడ పోలీసులు కొట్టడం కూడా మొదలుపెట్టారనేది ఆరోపణగా ఉంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్తున్నారు. జనం పరుగులు తీయడం, పోలీసులు వెంటపడి కొట్టడం, ఇలాంటి దృశ్యాలు రికార్డు చేసి మరి సాక్షి మీడియా దాన్ని బాగా చేస్తోంది, వైరల్ చేస్తోంది. సో ఇది తీవ్ర దుమారం రేకెత్తించింది. పోలీసులు అలా ప్రజల మీద లాఠీచార్జ్ చేయడం చూసి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన కారులో నుంచి బయటికి దిగి పోలీసుల వైఖరిని గమనించి కాన్వాయ్ని ఆపేసి మరి పోలీసులతో ఆయన వాగ్వాదం దిగారు. గంటన్నర సమయం నుంచి రోడ్డు మీద వేచి చేస్తున్నటువంటి అభిమానుల్ని కొట్టడం మీ ధర్మం కాదు అని ఆయన చాలా గట్టిగా కేకలు వేస్తున్న పరిస్థితి కనిపించింది. కొట్టడం ఆపాలి అంటూ పోలీసులు ఆయన గట్టిగా వారించడం కూడా కనిపించింది. రాబోయే రోజుల్లో పోలీసుల యొక్క ఆగడాల్ని కరిసికట్టేందుకు సరైనటువంటి చర్యలు ఉంటాయి భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చాకంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.